రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో దేవేంద్ర విద్యాలయంలో వార్షిక క్రీడా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అథ్లెటిక్ క్రీడాకారిణి నందిని అగసారా, మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్ హాజరయ్యారు. ఆయా క్రీడలలో గెలుపొందిన స్టూడెంట్స్ కు నందిని అగసారా పథకాలను అందజేశారు. చదువుతో పాటు ఆటల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విజయేందర్ గౌడ్, కరెస్పాండెంట్ శ్వేత హాజరయ్యారు. ఏషియన్ గేమ్స్ 2022 హ్యాంగ్స్వేల్లో జరిగిన దాంట్లో నేను బ్రాంజ్ మెడల్ గెలిచాను హెప్టాథ్లన్ కేటగిరీలో. మా కోచ్ పేరు నాగపురి రమేష్ సార్. ఈస్ ద్రోణాచార్య అవార్డీ, ఇప్పుడు జూనియర్ ఇండియన్ చీఫ్ కోచ్. సో నేను పుల్లలో గోపిచంద్ అకాడమీలో ఉంటూ అక్కడే ట్రైన్ చేస్తున్నాను. సార్ మాకు హెల్ప్ చేస్తున్నారు. సో మా డాడీ టీ షాప్ అండ్ మా మమ్మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటారు. సో అంత ఆ స్టేజ్ నుంచి నేను వెళ్ళి ఇంటర్నేషనల్లో ఆడి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్గా కూడా ఉంది. సో ఈరోజు నేను దేవేంద్ర విద్యాలయకి రావడం జరిగింది స్పోర్ట్స్ డే, 18th స్పోర్ట్స్ డేకి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. దేవేంద్ర విద్యాలయ 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం యాన్యువల్ స్పోర్ట్స్ డే జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మాకు నందిని అగర్సా గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. తాను ఏషియన్ గేమ్స్ 2022లో కప్ తీసుకొని వరల్డ్ సెకండ్ మన బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. దేవేంద్ర విద్యాలయకి ప్రతి సంవత్సరం కూడా మేము ఒక 30% స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మాకు ప్రత్యేకించి నందిని గారు ఇక్కడికి రావడానికి ఒక కారణం కూడా ఉంది. తాను ఎంతో కష్టపడి కృషి చేసి ఇంత ఎదగడం జరిగింది. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ సందర్భం మాకు